సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి దైవానుగ్రహం కార్యక్రమంలో మనం కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ శ్రీమతి హరిత గోగినేని ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. అంటే మనకేం సంబంధం లేకుండా కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు. బాధపడ్డప్పుడు ఆబ్వియస్లీ మనిషి పుట్టినప్పుడు మనకు ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది. వాళ్ళని కూడా రివెంజ్ తీసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. నేను బాధపడ్డాను, ఇంకా నా కర్మఫలం అని నేను వదిలేయాలా? నిన్ను బాధ పెట్టినప్పుడు నాకు సంతోషం కలుగుతుంది, సంతోషపడాలా? ఇది యాక్చువల్గా బిగ్గెస్ట్ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు నువ్వు అడిగిన చిన్న క్వశ్చన్ మీద ఆధారపడి ఉంది. ఇది అంతా ఒక సబ్జెక్ట్. ఇప్పుడు దీని గురించి నేను వివరిస్తాను. ఏదైతే ఈ కర్మ సైకిల్ ఉందో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో, లేదైతే మనం ఏదైతే చేస్తున్నామో, అంటే యాక్షన్ అండ్ రియాక్షన్ అనేది కర్మ సైకిల్లో భాగం అని చెప్పాను నేను. ఇప్పుడు నువ్వు నన్ను బాధ పెట్టావు అంటే నేను అనుభవించాల్సిన కర్మ. ఒకవేళ నేను రియాక్ట్ అయ్యాను అంటే రెండు ఉంటాయి ఇక్కడ. ఒకటి నా ఫ్యూచర్ కర్మ. నిన్ను బ్యాడ్గా నిన్ను బ్యాడ్ చేశాను అంటే నా ఫ్యూచర్ కర్మని నేను స్టోర్ చేసుకుంటున్నాను. నువ్వు అనుభవించాల్సిన కర్మ నా వల్ల అనుభవించావు. ఓకే. సో ఇది ఒక లూపు. ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టమైన విషయం, బట్ ఇది ఒక లూప్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఏదైతే నేను చిన్నప్పుడే నాకు ఒక అవగాహన ఉంది అన్నాను కదమ్మా, చిన్నప్పటి నుంచి నన్ను చాలా రకాలుగా చాలా మంది బాధించి ఉంటారు. బట్ నేను ఏ రోజు ఎవ్వరి మీద కక్ష సాధింపులు కానీ రివెంజ్ కానీ అసలు నేను చేయలే. ఎందుకు చేయలేదు అంటే, నాకు చిన్నప్పుడు అవగాహన ఉంది, ప్రకృతి మీద దైవం మీద నమ్మకం ఉంది. కాబట్టి ఎప్పుడు ఏమనుకునేదానంటే, వాళ్ళ కర్మగాలి నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకొని దైవానికి ప్రకృతికి వదిలేసేదాన్ని అనమాట. ఎప్పుడూ కూడా నా చేతిలోకి నేను కర్మను తీసుకోవాలా. రెండోది, నేను అనుభవించాల్సిన కర్మ కూడా నేను అనుభవిస్తున్నాను కాబట్టి వాళ్ళని తిరిగి శిక్షించే అధికారం నాకు లేదు. ఏది చేసినా దైవమే చెయ్యాలి, నేనెవరిని ధర్మాన్ని చట్టాన్ని నా చేతుల్లో తీసుకోవడానికి. కాబట్టి నేను అనుభవించాల్సింది నేను అనుభవించాలి తప్ప వాళ్ళని ఏం చేయకూడదు అని నేను మౌల్డ్ చేసుకున్నాను. అందరికి ఇంత అవగాహన ఉండదు, ఇంత ఆలోచన ఉండదు. కాబట్టి రియాక్షన్స్ వచ్చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఒక్కళ్ళు వినాల్సింది, తెలుసుకోవాల్సింది ఇదే. మన జీవితం ప్రతి ఒక్కటి నడిచేది మనం చేసుకున్న కర్మానుసారం. కాబట్టి ద్వేషాన్ని వదిలేయండి. ఎవరన్నా ఏదైనా చేస్తే ఇది మన కర్మానుసారం జరిగింది కాబట్టి వాళ్ళ మీద మనం ద్వేషం పెట్టుకోవటం కానీ, వాళ్ళ మీద మనం పగా ప్రతికారాలు పెంచుకోవటం కానీ చేయకూడదు అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకొని ఆలోచించి యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ విషయం అనమాట. ఒకవేళ పగని ఏదైతే ప్రతీకారాన్ని కానీ ద్వేషాన్ని పెంచుకుంటారో అది మీలోనే ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని దహిస్తుంది, మీ మనశ్శాంతిని తీసేస్తుంది. అంటే వాళ్ళు చేసింది క్షణమై ఉండొచ్చు, లేదు ఒక రోజు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ కొన్ని క్షణాలు, కొన్ని గంటలు, కొన్ని రోజులు నీ జీవితంలో వృధా చేసుకుంటున్నావు. కాలానికి వదిలే. మనం ఇచ్చే శిక్ష కంటే కాలం ఇచ్చే శిక్ష చాలా 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 భయంకరంగా ఉంటది. కాబట్టి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. ఎవరు నిన్ను బాధ పెట్టినా యాక్సెప్ట్ చేయాలి నీ కర్మని. వాళ్ళని కర్మకు వదిలే, కాలానికి వదిలే. కాలం ఇచ్చే శిక్ష చాలా అద్భుతంగా ఉంటది. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వయంగా మారితే కాలం చేతిలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ రెండోది, ఇదే విషయం చాలాసార్లు డబ్బుతో ముడిపడి ఉంటది. ఇప్పుడు నీ దగ్గర ఒకళ్ళు డబ్బు తీసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వరు, నువ్వు తిట్టేసుకుంటూ ఉంటావు, నా డబ్బులు తీసుకొని ఇచ్చి అని చెప్పేసి. ఇందులో రెండు రకాలు ఉంటారు. ఒకటి నీ డబ్బుల కోసం ప్రయత్నిస్తావు, మళ్ళీ నీ డబ్బుల కోసం శపిస్తావు కదా. ఇది రుణానుబంధం అని, ఇది సపరేట్ సబ్జెక్ట్. దీని గురించి నేను సపరేట్ గా డిస్కస్ చేస్తా. బట్ కానీ అసలు నీకు ఆ డబ్బు ఇచ్చింది ఎవరు, ఆ డబ్బు తీసుకుంది ఎవరు, అసలు నువ్వెవరు, నీకు ఎలా వచ్చింది? నువ్వు పుట్టుకతో తెచ్చుకున్నావా, లేదా పోయేటప్పుడు తీసుకొని వెళ్తావా? ఇది మనం గనక అర్థం చేసుకుంటే చాలా చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తమే కాకుండా మన మనసు
మనదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. అద్భుతంగా జీవించొచ్చు. సో మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో ఇది కాదు జీవితం. దెర్ ఈజ్ లైఫ్ బియాండ్. సో అది మనం తెలుసుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఈ అనుభవించుకునే ఈ రివెంజ్ దాని గురించి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తా. ఒకళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు. వాళ్ళు ఆ ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఏం అడిగారంటే నన్ను, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కదా, మీరు మాట్లాడి డిస్కౌంట్ ఇప్పించండి అన్నారు. నేను బేసికల్గా ఇంతకుముందు రియల్ ఎస్టేట్ చేశాను కదా నాన్న, 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ చేసిన. అప్పుడే నాకు దాంట్లో చాలా సర్కిల్ ఉండేది. ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్లో వేరే వాళ్ళ ప్రాపర్టీస్ వేరే వాళ్ళకి ఇప్పిస్తూ రిఫరెన్స్ ఇప్పిస్తూ ఉండేవాళ్ళం. ఒక 4 సంవత్సరాల తర్వాత అంటే మనం వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళు కొనుక్కొని మ్యూచువల్ మధ్యలో మనం జస్ట్ మీడియేటింగ్ చేసాం అంతే. అంటే పరిచయం చేసి రిఫరెన్స్ ఇచ్చాం. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నా జీవితంలో మర్చిపోలేని విషయం అనమాట ఇది. వచ్చి వాళ్ళు ఇట్లా ఇవ్వలేదు, వాళ్ళు ఇట్లా చేయట్లేదండి, కట్టట్లేదండి అని వాళ్ళు చెప్పారనమాట. అరే మరి ఏదన్నా ప్రయత్నించారా, అది ఇది చేశారా అని మాట్లాడితే చేశానండి అని మాట్లాడుతూ వాళ్ళు నా డబ్బులు ఎగ్గొట్టారు కాబట్టి వాళ్ళు అనుభవిస్తారు అది ఇది అని చెప్తా ఉండే అనమాట. మెసేజ్లోనే, అన్ని కాల్ కూడా కాదు. సరే అని చూస్తూ ఉన్నాను అనమాట. మరి మీరు కూడా రిఫరెన్స్ ఇచ్చారు కూడా, ఆ చెడు మీకు కూడా వస్తుంది అన్నారు. స్మైల్ బొమ్మ పెట్టాను అనమాట. అని పెట్టి సరే అంటే ఆల్రెడీ వాళ్ళు బాధల్లో ఉన్నారు కదా, ఇంకెందుకులే నేనేమంటాం అని చెప్పేసి అంటే అలా పెడతాం తర్వాత సరే నేను అప్పుడు ఒక 2-3 ప్రశ్నలు అడిగాను అనమాట. ఫస్ట్ అన్నా సరే నేను నిజంగా తప్పు చేస్తుంటే నేను అనుభవించాలంటే కాలం నిర్ణయిస్తుంది. నేను రెడీ, నాకు ధైర్యం ఉంది, దమ్ముంది, నిజాయితీగా ఉంటాను, అనుభవిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, నా లైఫ్ అదే, ఐఎమ్ వెరీ ఓపెన్ బుక్. సరే నేను తప్పు చేస్తుంటే అనుభవిస్తానండి, హ్యాపీయా? అబ్బాయి హ్యాపీ లేదు, ఇంకా వాళ్ళు అనుభవిస్తారు, వీళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ కుటుంబం అట్లా అయిపోద్ది, ఇట్లా ఇవే మాట్లాడుతుంటే సరే నేను ఒక్క ప్రశ్న అడుగుతానన్నా. దానికి ముందు ఏమన్నా అంటే నేను నమ్మిన దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అది ఇదని చెప్పి మాట్లాడారు. నేను హిందువునే, నేను దైవాన్ని బాగా నమ్ముతా, కానీ ఒక ప్రశ్న అడిగాను అనమాట. సరే ఒక్క మాట అడుగుతా సమాధానం చెప్పండి అని అడిగా. సరే అడగండి మేడం అన్నారు. పద్ధతిగానే మాట్లాడారులే పాపం. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి నువ్వు పోగొట్టుకొని ఈ 4 సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్నావు కదా, ఇది నువ్వు నీ కర్మను అనుభవిస్తున్నట్లా లేదా నిన్ను మోసం చేసి వాళ్ళ కర్మను అనుభవిస్తానికి వాళ్ళు నిన్ను మోసం చేసినట్లా అని అడిగా ఫస్ట్ ప్రశ్న. వాళ్ళకి దానికి ఆన్సర్ లేదు. అంటే నువ్వేం చేస్తే ఈ కర్మను అనుభవిస్తున్నావు. రెండోది, నీ దేవుడు నిజంగా వాళ్ళని శిక్షిస్తాడన్నావు కదా, నువ్వు నమ్మే దేవుడు నిజంగా నీకు ఆ దేవుడే ఉండుంటే అసలు నువ్వెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టనిచ్చాడు నీ దేవుడు అని అడిగా. సూపర్ అసలు. సో ఆన్సర్ లేదు. నేనేమంటాను అంటే నువ్వు డబ్బులు ఇచ్చి పోగొట్టుకున్నావు బాగానే ఉంది, అది నీ మూర్ఖత్వం, నీ కర్మ అనేది కాలం చెప్తుంది. అప్పుడు కాపాడని దేవుడు వాళ్ళెవరో తీసుకొని మోసం చేసాక శిక్షిస్తానికి వస్తాడా? అసలు దేవుడు ఎందుకు ఈ సబ్జెక్ట్ లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకేం పని లేదా? నువ్వు వాళ్ళకి ఇచ్చిన రూపాయి వీళ్ళకి ఇచ్చిన రూపాయలు లెక్క చూసుకుంటా కూర్చోడానికి ఈ విశ్వాన్ని పరిపాలించే వ్యక్తి నువ్వు చెప్పే 10 రూపాయలు 20 రూపాయలు లెక్కలు చూస్తాడా? నో, దీనికి ఇంకా సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, నువ్వు ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నావు, నీకుంటే ఒక హైరార్కీ ఉంటుంది కదా. ఫస్ట్ నువ్వు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎట్లాగా హైరార్కీ ఉంటుందో మన విశ్వానికి కూడా అంతే హైరార్కీ ఉంటుంది. సో ఈ ప్రతి చిన్న విషయానికి దేవుడు చూడలేడు కాబట్టే కాలం, కర్మ అనే చక్రాల్ని సృష్టించాడు, ధర్మం అనే ఒక చక్రాన్ని సృష్టించాడు. కాబట్టి ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది మనం చేసుకున్న దానికి కర్మ. ఇప్పుడు వాడు మనల్ని మోసం చేశాడు కదా, వాడు నువ్వు సుఖపడతాడంటే నీకు బాధగా ఉందా, లేదా నీకు బాధపడుతున్నందుకు నువ్వు బాధగా ఉందా? ఫస్ట్ అది క్లారిటీ తెచ్చుకో. వాడు తప్పుంటే వాడు అనుభవిస్తాడు వదిలే కాలానికి. ఓన్లీ నీ కర్మను అనుభవిస్తానికి వాడు ఒక టూల్ అనుకో, వాడు తప్పేం లేదు. అవును, వాడు ఏంటి, వాడు వాడుకునే గ్రహాలు అంతే. రెండోది, వాడి మీద ద్వేషం పెంచుకొని వాడిని శపించటం చాలా తప్పు. ఎందుకో చెప్పనా, అసలు నిజంగా వీళ్ళకి కామన్ సెన్స్ ఉంటే వాడు బాగుండి డబ్బులు ఇవ్వాలని కోరుకోవాలా, లేదా వాడు నాశనం అయిపోవాలని శపించి నీ డబ్బులు పోగొట్టుకోవాలా? అవును, ఎవరు అలా ఆలోచించరు కదా, శపిస్తూనే ఉంటారు. అది మన విఘ్నత. ప్రతి మనిషికి కూడా ఎక్కడో ఒకడ డబ్బుల పరంగా మోసపోవటం కానీ ఇంకొక రకం ఇంకోటి జరుగుతూనే ఉంటాయి. కానీ ఆలోచించాలి మనం. సో ద్వేషాన్ని వదిలేయాలి, మన జీవితం మనం ఎంత హ్యాపీగా ఉండాలో చూసుకోవాలి. ఎదుటి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు. సో ఎందుకంటే ఇదంతా కర్మ సిద్ధాంతంలో జరుగుతుంది. ఇందులోనే మనకు ఒక లూప్, బిగ్గెస్ట్ లూప్ వచ్చేసరికి రుణానుబంధం. అది మనం సపరేట్ గా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇవన్నీ ఒక లూప్ ఉంటది అనమాట. సో ఈ లూప్ లోంచి మనం బయటికి రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని
నేను ఆహాన్ని వదిలేసేసేసేసి మన జీవితాన్ని మనకి నచ్చినట్లే, మళ్ళీ నేను ఎక్కడ సన్యాసుల్లాగా అయిపోమని లేదంటే త్యాగాలు చేయమని చెప్పట్లా, మంచితో కూడా అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు, ఓకే. ఎవరిని మోసం చేయకుండా బాధ పెట్టకుండా కూడా. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోగలరని నేనైతే ఆశిస్తున్నా. ఓకే. కర్మ సిద్ధాంతం అనేది హిందూ ధర్మంలో ఉంది. అయితే కొంతమంది హిందూ ధర్మము ఫాలో అవుతూ ఉన్నవాళ్ళు, వాళ్ళకున్న కష్టాల వల్లో లేకపోతే ఏమంటారు, ఈ ఇతరుల వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అయ్యో వేరే మత మార్పిడులు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి వాళ్ళు అట్లా మతం మారడం కూడా వాళ్ళ కర్మ సిద్ధాంతమే అంటారా? ఆబ్వియస్గా తన ధర్మాన్ని వీడి పరధర్మానికి వెళ్తున్నాడంటే కూడా వాడి కర్మ, అది చెడు కర్మ. చాలా అద్భుతమైన ప్రశ్న వేసావురా. నేను ఎప్పుడు దీని గురించి బాధపడుతూ ఉంటా, చాలా మందికి చెప్పాలనుకుంటా. నేనేమంటున్నానంటే, నువ్వు ఒక తల్లిదండ్రులు పుట్టావు కదా, వాళ్ళతో హ్యాపీగా లేవని వాళ్ళు మార్చేసావా? మరి అలాంటప్పుడు మనం పుట్టిన ధర్మాన్ని మతాన్ని ఎట్లా మారుస్తున్నావు? అంటే డబ్బులు ఇస్తే మార్చేస్తావా? అలాంటప్పుడు ఇక నీకు తల్లిదండ్రుల విలువే ఉంది, ఇంకో దానికి విలువేముంది? సో నేనేమంటున్నానంటే, మతం కులం పిచ్చి ఉండొద్దు, కానీ మనం ఎక్కడైతే పుట్టామో దాన్ని గౌరవించడం మన మినిమం కర్తవ్యం కదా. అసలు హిందూ ధర్మం, హిందూ దేశం, ఈ గడ్డలో ఒకప్పుడు హిందువులు మాత్రమే ఉన్నారు. ఇది హిందూ దేశమే, ఇది హిందువులకు సంబంధించిన గడ్డ. ఇది వేరే వాళ్ళు వేరే చోట నుంచి వలసొచ్చి వాళ్ళ మత ప్రచారం చేస్తున్నప్పుడు నువ్వు మాయపడిపోయి లేదంటే బలహీనుడు అయి మారిపోతున్నావు అంటే అది నీ మూర్ఖత్వం. దానివల్ల తలరాతలు మారవు. కానీ నువ్వు బలహీనుడు అని నువ్వు గుర్తించుకో, నువ్వు యాక్సెప్ట్ చేయి. హిందూ ధర్మానికి సంబంధించిన గడ్డ ఇది. ఇందులో ఎటువంటి వేరే మతాలనే లేవు. కులాలు అంటారా, మన దాంట్లో ఉంది. మనం కొట్టుకుంటామా తిట్టుకుంటాం, అది కుటుంబం, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ మతాన్ని ప్రొటెక్ట్ చేయాలి మనం. సో నేను చిన్నప్పుడే నాకు ఆ క్లారిటీ ఉందమ్మా. నేను హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని నేనున్నంత వరకు, నాకు చేతనైనంత వరకు నేను ప్రొటెక్ట్ చేస్తాను. సో కాబట్టి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఏదైతే పుట్టావో, ఏ దాంట్లో పుడితే దాన్ని గౌరవించు, నేను కాదంట్లా. ఏ మతంలో పుడితే ఆ మతాన్ని గౌరవించు. కానీ ఏదైతే హిందూ ధర్మం లేదా హిందూ మతంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏదో పర్పస్తోనే ఇక్కడ పుట్టాము, మన జీవితం ఇక్కడ పుట్టి ఇక్కడే ముగుస్తుంది. కాబట్టి మన మతాల్ని మార్చమాకండి, మీ జీవితంలో ఏమన్నా మార్చుకోండి. మన మతాన్ని మార్చకుండా మన మతాన్ని గౌరవించండి, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను వేరే మతాల గురించి ఏ రోజు నేను ఎక్కడ ఇన్సల్ట్ చేయను, మళ్ళీ అది చేయకూడదు. మనం గుర్తుపెట్టుకోండి, మన మతాన్ని గౌరవించండి తప్ప వేరే వాళ్ళని కించపరచొద్దు. మతం మార్పిడి వల్ల మనకి క్రైస్తవులు ఉన్నారు, కానీ క్రైస్తవ మతం అనేది భారతదేశంలో భాగం కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ ముస్లిమ్స్ కూడా బయట నుంచి వచ్చి పరిపాలించిన వాళ్ళే కదా, చాలా అర్లీగా వచ్చేసారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ చరిత్ర ఎప్పటి నుంచో ఉంది హిందూ దేశంలో. బట్ కానీ క్రైస్తవులు అనేది చాలా చాలా తక్కువ టైంలోనే వచ్చారు. నేను వాళ్ళని ఏమన్నట్లా, వాళ్ళ దేశంలో వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేని విషయం అది. కానీ హిందూ దేశంలో మాత్రం బలహీనుల్లాగా డబ్బు కోసము ప్రలోభాలు పోయి మతాన్ని మార్చుకోవద్దు. ఇదొక్కటి నా విజ్ఞప్తి. హిందూ మతంలో, హిందూ ధర్మంలో కూడా అద్భుతంగా నడవగలరు, నడిపిస్తాను, రండి పోని. అంత గనక మీకు నిజంగా జీవితం మారాలి, బాగుపడాలనుకుంటే రండి, నిజమైన గురువుల దగ్గరికి వెళ్ళండి. గొప్ప గొప్ప గురువులు, మా గురువు గారు ఉన్నారు, నడిచే దైవం అని చెప్తారు, సిద్ధేశ్వర భారతీనంద స్వామి. వెళ్ళండి అలాంటి గురువుల దగ్గరికి. ఎలాగో మోసం చేసే, మాయలు చేసే గురువుల దగ్గరికి వెళ్ళమాకండి, ఇక్కడ కూడా మంచి చెడు ఉంటది. కాబట్టి నిజమైన హిందూ ధర్మాన్ని ఎవరైతే పరిరక్షిస్తున్నారో, ఆది శంకరాచార్యులు ఏదైతే స్థాపించారో హిందూ ధర్మ పరిరక్షణ కోసం, దానికి సంబంధించిన నిజమైన గురువుల దగ్గరికి వెళ్ళండి. మీ జీవితానికి మార్పు జరిగే మార్గాలు సూచిస్తారు. అంతే తప్ప ఓవర్ నైట్లో చెప్పేయి మళ్ళీ మాయలు మంత్రాలు ఈరోజు రుచిస్తాయి, కానీ అవి పరిష్కారం కాదు లేదా పర్మనెంట్ కాదు. కాబట్టి మన మతాన్ని మనం గౌరవించాలి, వాటి వల్ల జీవితాలు మారవు. ఇంకొక ప్రశ్న, ధర్మం గురించి చెప్తున్నారు కదా, అన్ని ధర్మాలు ఒకటేగా చెప్పింది, మంచిగా బతకండి, మనుషుల్లాగా బతకండి, ఎవరిని బాధ పెట్టొద్దని. మీరు బైబిల్ చూసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, మన మహాభారత్ తీసుకున్నా, మరి అలాంటప్పుడు ధర్మం మారితే తప్పేముంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ధర్మం వేరు కదా, ఎలా ధర్మం ఒకటి ఉంటుంది, వాళ్ళు మనిషిని బాగా బతుకుండొచ్చు, కరెక్టే మరి, కానీ కర్మ సిద్ధాంతం లేదు కదా, వాళ్ళకి వర్తించదు కదా, మరు జన్మలో వర్తించవు కదా, మన సిద్ధాంతాలు వర్తించవు కదా. మన ఏదైతే ఇప్పుడు మన దగ్గర కూడా ఒకప్పుడు మ్యారేజ్ సిస్టమ్ చాలా వేరుండేది, ఈవెన్ హిందూ ధర్మంలో కూడా వెరీ వెరీ యుగాల్లో అదంతా మార్చుకుంటా వచ్చుకుంటూ చాలా డెవలప్ చేసుకున్నారు. ఒకటే భార్య ఉండాలి,
రిలేషన్ కట్టుబడి ఉండాలి అని రాముడు యుగంలో చెప్పారనమాట. సో మనకి యుగాలన్నీ మారుకుంటూ కొన్నిటిని అన్ని వాళ్ళు కూడా అనుభవించి ఒక శాస్త్రాన్ని డిఫైన్ చేసుకుంటూ వచ్చారు. నువ్వు అవన్నీ పాటించకుండా బతికావంటే మనకు అర్థం ఉండదు కదా. హిందూ ధర్మంలో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, దాని మారిపోతుంది కదా, ఆ ధర్మాల్లో అవి ఉండకపోవచ్చు కదా. సో మన దగ్గర ఉన్న కొన్ని సిస్టమ్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అంతెందుకు, మనకి ఇప్పుడు ధ్వజస్తంభం కానీ ఏదైతే శక్తికి సంబంధించి మన గుడికి ఏదైతే కొన్ని కొన్ని చేస్తామో అవి వేరే మతాల్లో లేవు. కానీ ఇప్పుడు కొంతమంది కాపీ కూడా చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మనల్ని పాయింట్అవుట్ చేసి మనల్ని తిట్టే వాళ్ళు చేయకూడదు కదా. మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం. ఎందుకు పాటిస్తున్నావు? ఇప్పుడు మమ్మల్ని తిట్టి మా పద్ధతులు ఎందుకు మీకు అవసరం లేదు కదా. ఇప్పుడు గుమ్మాలకు పసుపు రాసామంటే దానికి మనకు ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. పసుపు నీళ్ళు జల్లామంటే సైంటిఫిక్ రీజన్ ఉంది. కాదని చెప్పండి ఎవరినన్నా. సో మన దగ్గర మన సిద్ధాంతాల్లో మన పద్ధతుల్లో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, మన ప్రాసెస్ లో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మనం ఒక గుడి దగ్గర శక్తిని నెలకొల్పుతాము, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తాము. అక్కడ కూర్చోవటం వల్ల, అక్కడ ధ్యానం చేయటం వల్ల నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన మంత్ర సాధన జపం చేయటం వల్ల అద్భుతమైన ఎనర్జీ వస్తుంది మనలో. మన ఆలోచనలు మారుతాయి, మన జీవితం మారుతాయి. అసలు మన సిద్ధాంతాలు మన మంత్రాలు వేరే వాళ్ళతో ఎలా కంపేర్ చేసుకుంటాం? మనకు ఒక శాస్త్రం ఉంది కదా. మనిషి మనుగడ వేరురా, శాస్త్రం వేరు. ఏదైతే హిందుత్వం ఉందో శాస్త్రం నుంచి వచ్చిన, ధర్మం నుంచి వచ్చింది కాబట్టి దానికి ఒక క్రమ పద్ధత, దానికి ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి కంపల్సరిగా వేరే మతాలతో మనం పోల్చుకోలేము. వాళ్ళు మనుషులు ఎలా బతకమన్నారని అన్నిట్లో ఒకటి ఉండొచ్చు, అది మనిషికి సంబంధించింది. బట్ కానీ మతం సిద్ధాంతాలు వేరుంటాయి. చాలా చాలా నాలెడ్జ్ వచ్చింది నాకైతే ఈ కర్మ సిద్ధాంతం గురించి అండ్ ధర్మం గురించి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. ఇవాళ నా కర్మ సిద్ధాంతం వల్ల నేను మిమ్మల్ని కలిసానేమో అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి మాకు మీ టైం ఇచ్చినందుకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.